పేరు? సత్యవతి. ఈ ప్రభుత్వం వచ్చింది కదా! 52 రోజులు అవుతుంది. మరి ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ! చంద్రబాబు నాయుడు గారంటే మాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఆ! ఆయన పార్టీ మొదటి నుంచి ఆయన ఈ తెలుగుదేశం పుట్టిన కాడ నుంచి మేము ఆ పార్టీలోనే కొనసాగుతున్నాం. ఈ 5 సంవత్సరాలు మేము చాలా నరకమే చూసాము. మా ఆయన గారికి కిడ్నీ వ్యాధిగ్రస్తులు. ఆయనకి ఆ న్యాయం జరుగుద్దని 5 సంవత్సరాలు తిరిగాము అందరి చుట్టూ, కానీ ఏమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారన్నా మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాము. 10 సంవత్సరాల నుంచి ఆయన ఖాళీగానే ఉంటున్నారు. ఏమీ ఆధారం లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డెవలప్‌మెంట్ చేశాం, మేము న్యాయం చేశాం ప్రజలందరికీ అంటున్నారు. మరి న్యాయం చేశారంటారా? న్యాయం ఏం చేయలేదండి. ఆ! అమ్మఒడి ఇస్తా అన్నారు. మాకు 2 మనవాళ్ళు ఉన్నారు. 1 సంవత్సరం ఇచ్చారు. తర్వాత ఏమో మా అబ్బాయి పేరున కారు ఉందని చెప్పేసి అమ్మఒడి తీసేశారు. తర్వాత ఏమో ఈయన గారికి 5,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. అడిగాము. కిడ్నీ పేషెంట్ అండి. ఒక కిడ్నీ శాంతం పోయింది. కిడ్నీ కూడా ఒకటి డ్యామేజీలా ఉంది అని చెప్పేసి అడిగాము. మాకు పని జరగలేదండి. మా అమ్మగారు కూడా బాగా ముసలావిడి. పెన్షన్ ఇచ్చే పెన్షన్ సగంలో ఆపేశారు. మా అమ్మగారు చాలా మనేది పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే నాకు పెన్షన్ వస్తుందని చాలా ఆశ పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే టయానికి మా అమ్మగారు చనిపోయారు. మొన్న కలవరిస్తానే ఆయన రావాలి, నేను పెన్షన్ తీసుకోవాలని బాగా కలవరు ఇచ్చారు. సరే, ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇంత నమ్ముతున్నారు? ఆయన మాకు బాగా నమ్మకం. బాగా ఆయన జనానికి చాలా న్యాయం చేస్తారు. జనం మనిషి ఆయన. జనాన్ని బాగా ప్రేమిస్తారు ఆయన. ఈ ఆర్థిక పరిస్థితులు అందరినీ ఒక ఇదిగా చూస్తున్నారు ఆయన. అందు గురించి మేము కూడా ఆశపడి మాకు కూడా ఏమైనా న్యాయం జరిగిద్దని వచ్చాము. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు ఇక్కడ దగ్గరలోకి వచ్చారు కదా! ఇదివరకు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంత దగ్గరగా వెళ్ళారా? మరి వెళ్ళారు అంటున్నారు కదా! వెళ్ళలేదండి. రానివ్వలేదు అసలు. వెళ్ళలేదండి అసలు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పథకాలన్నీ నెరవేరుస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. నమ్ముతున్నాము. పోయిన నెల 7,000 పెన్షన్ మాకు అందింది. ఈ నెల కూడా 4,000 ఇచ్చారు. అయితే ఈ కిడ్నీలు పోయినాయి కదా, 10,000 పెన్షన్ అంటున్నారు కదా, అది ఏమన్నా ఇస్తారేమో అడుగుదామని వచ్చాము. కాకపోతే మాకు ఆ లోపలికి వెళ్ళడానికి అవకాశం రావట్లేదు. మనిషి బాగా వీక్గా ఉన్నారు. మేము నిలబడలేకపోతున్నాం. ఇక్కడ కూర్చొని ఉన్నాము. న్యాయం జరుగుతుందని చూస్తున్నాము. మాకు ఒక్కగానొక అబ్బాయి అండి. అబ్బాయి కూడా చిన్న ఉద్యోగస్తుడు. వాడు ఈ 6 మనుషులు పోషించాలి. చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను కూడా ఈ మనిషి ఏమో ఉద్యోగం ఏం లేదు, ఖాళీగా ఉంటున్నారు. చిన్నగా గ్రైండర్లు పెట్టుకొని పిండిలు అమ్ముకుంటున్నాను. సరే అన్న న్యాయం చేస్తారేమో చంద్రబాబు నాయుడు గారు అని ఆశతో వచ్చామండి. న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. కానీ ఏదండి అవకాశం రాలేదు లోపలికి వెళ్ళడానికి. అనే కూర్చున్నాం. ఆయన కూర్చోలేకపోయినా సరే కూర్చున్నామండి ఇక్కడ. పారేపల్లి రామారావు, పోలవరం ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 52 రోజులు అవుతుంది కదా! ఎలా ఉంది సార్ పనితీరు మరి? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నికల ముందు ఏమైతే అనుకున్నారో అవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారనే ఒక సంతోషంతో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ పెన్షన్ 4,000 చేస్తామన్నారు. అది 4,000 మొన్న పోయిన నెల అంతకుముందు ఇచ్చినటువంటి హామీ మేరకు 3,000 ప్లస్ ఈ 4,000 7,000 కూడా ఒకే రోజు రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వంది. అదేవిధంగా మొన్న చూసుకున్నట్టయితే నిన్నగాక మొన్న కూడా మరి పెన్షన్లు ఓ పండుగ వాతావరణంలో మొత్తం అందరికీ కూడా ఇచ్చారు. ప్రజలంతా కూడా గతంలో కంటే ఇప్పుడు పెన్షన్ కూడా పెంచారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనే అభిప్రాయంతో చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఉచిత ఇసుక కూడా అది కూడా మరి సప్లై చేయడం జరుగుతూ ఉంది. మరి భవన కార్మికులు కానీ, భవనాలు నిర్మించేటువంటి వారు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక విధానం చూసి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ఇళ్ళు చూసుకుంటే మరి పట్టణాల్లో 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా చాలా మరి ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని కూడా
మరి ఒక ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి మరి వారు కూడా మరి కొన్ని ఇక్కడ ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఆలోచన మరి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మరి ఏమైనప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటం అనేది మరి మనం చూసాం. మరి ఇటువంటి రాక్షస పరిపాలన నుంచి మనం విముక్తి కలిగింది మంచి పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి వచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఇచ్చిన పథకాలు ఏమీ నెరవేర్చడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ చాలామంది ఆరోపణలు చేస్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కేవలం అవి విమర్శలకే పరిమితం తప్ప వాళ్ళ ప్రభుత్వంలో ప్రజల్ని అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మరి ప్రజలైతే ఎన్నికల కోసం ఎదురు చూశారు. అవకాశం వచ్చింది. మరి ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్లయితే ఈ పాటికలు మేము పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇవ్వకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. అసలు ఎందుకంటారు? ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా 2 మాసాలు కూడా కాలేదు. ఈ 2 మాసాల లోపులోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మరి దశల వారీగా అమలు చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్లో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు మరి అమలు చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఉన్న హామీలను కూడా మరి తప్పనిసరిగా అవి కూడా నెరవేరుస్తారనే ఉద్దేశం, ఒక నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత కలిగినటువంటి నాయకుడు, సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులెత్తించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాళ్ల మీద ఫోటోలకి చాలా డబ్బు వేస్ట్ ఖర్చు పెట్టారని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. మరి వేస్ట్ ఖర్చు అంటారు ఆయన ఫోటోలు? అది ముమ్మాటికి వాస్తవం. అది దేనికోసం అండి? దేని మీద రాళ్ళ మీద ఫోటోలు పెట్టుకోవాలి? ఆ రైతుల యొక్క భూముల మీద మరి ఆ పాస్బుక్ల మీద ఈయన ఫోటోలు ఏంటి? అది చాలా దారుణం. ఇది కేవలం అతను మరి దేనికి చేశాడు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే అతనికి ఒక ప్రచార పిచ్చి తప్ప అది ప్రజలకైతే రైతులకు కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. ఇంకోటి, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి బిల్డింగులు కానీ స్థలాలు కానీ అన్ని బ్యాంకుల్లో మరి తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం వైసీపీ ప్రభుత్వంలో చూసాం. అలాగే ఈ భూములు కూడా దోచుకుంటాడేమోననే ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉంది. సార్, కొంతమంది ప్రజల దగ్గర నుంచి లాక్కున్నారు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులు కానీ అని అంటున్నారు. అది నిజమంటారా? కొన్ని చోట్ల జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటండి భూములు లాక్కోవడం? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ప్రజల దగ్గర నుంచి, పేద కుటుంబాల దగ్గర నుంచి పొలాలు లాక్కున్నారని చెప్పేసి అంటున్నారు కదా. అందులో వాస్తవం ఉంది కదండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాని మీద, ప్రతి శాఖ మీద కూడా శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇటీవల కాలంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అటు రాయలసీమ జిల్లాల్లో మరి ఏ జిల్లాల్లో ఎన్ని భూములు ఈ వైసీపీ గూండాలు అక్రమంగా ఆక్రమించుకున్నారు అనేది శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం కూడా మనం చూసాం. సరే, వీళ్ళు పెట్టిన పథకాల పేర్లు కూడా మార్చారు కదా, అది కరెక్ట్ అంటారా? ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. జగనన్న అంటే జగనన్న జేబులో నుంచి ఇవ్వలేదుగా, జగనన్న ఆస్తులమ్మేమి ఇవ్వలేదుగా, జగనన్న సొంత డబ్బుతో ఈ పథకాలు అమలు చేయలేదుగా. ప్రభుత్వం సొమ్ము అండి ఇది. ప్రభుత్వం సొమ్ము ప్రజలకు ఇచ్చారు. దాంట్లో జగనన్న పేరు తీసేసి ఈ యొక్క నాయకుల యొక్క ఈ చరిత్ర ఉన్నటువంటి నాయకుల పేర్లు పెట్టడం అనేది చాలా మంచి నిర్ణయం. సార్, వల్లభనేని వంశీ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి వచ్చి దాడులు చేయడం మనం అందరం చూసాం. మరి ఇప్పుడు ఎందుకు ఆయన బయటికి రాలేకపోతున్నారంటారు? ఎందుకు పారిపోతున్నారు? మరి
తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఏర్పడద్దు అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి చట్టానికి భయపడి లోబడి మరి వాళ్ళు ఉండాలి. అయితే చట్టం మాత్రం తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు, దాని పని అది చేస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. సార్, వన్ వర్డ్లో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? ఒక్క మాటలో చంద్రబాబు గారి గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన విధానాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన బాగుంది. మరి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్ని విధాలా కూడా ఈ రాష్ట్రానికి మరి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పట్ల పరిపాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.